హాయ్ అండి ఫ్రెండ్స్. ఈరోజు నేనేం చేస్తున్నానంటే పొద్దున్నే నిన్న వాకిలి కడగని పోయాను. మన వాకిట్లో ఆవు పేడేసింది. అది తెచ్చి నిన్నటి నుంచి బియ్యం కడుగులో ఈ పొళ్ళు తొక్కుల్లో అట్లా నానేసా. 2 రోజులు నానింది బాగా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతున్నా. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి. దీన్ని బాగా కలిపి ఎండాకాలం కదా మన చెట్లకి పట్టించేస్తా కొద్ది కొద్దిగా. ఎండిది వేసే కన్నా ఈ పచ్చిది వేస్తే ఎండలకి మంచిదంట. ఇది అంటే సెగ తగలకుండా చేస్తుందంట చెట్లకి. అందుకని ఈ పేడని ఇలా చూడండి, ఆవు పేడ బాగా ఇట్లా కలిపేస్తున్నా. ఇంకో పుచ్చకాయ తిన్నాయి కిర్నీ పండ్లు ముక్కలు వాటిల్లో నానేసేసా బాగా. నిన్న పొద్దున నానిపోయింది. రెండో రోజు ఇది. ఇప్పుడు చెట్లకు కొద్ది కొద్దిగా ఇచ్చేస్తా ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా కుండీల్లో వాటికి మిద్దెల పైన పెట్టుకుంటాం కదా, వాళ్ళకి మనం ఇట్లాగా ఎప్పుడన్నా ఎండలు వచ్చేటప్పుడు మనం ఇస్తే మంచిదంట ఫ్రెండ్స్. ఇవ్వండి, చూడండి, ఒక్కొక్క చుక్కే అన్నిటికి కొద్ది కొద్దిగా ఇచ్చేస్తే అవి సత్వ ఎండలకి ఏళ్ళు మనకి సెగ తగలకుండా చేస్తాయంట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి. ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా. నేను తెలిసింది నేను ఇట్లా చేస్తున్నా. అది కాక నేను ఏడకు పోకుండానే మా వాకిట్లోనే ఆవులు పోతుంటాయి. అందుకని నేను చూసి తెచ్చాను. ఇట్లా కొద్ది కొద్దిగా ఇచ్చేస్తే అన్నిటికీ మంచిదంట ఎండాకాలం. ఇట్లా వాటర్ పోసుకుంటా అన్నిటికీ. 20 లీటర్ల కుండీ ఫ్రెండ్స్ అది. 20 లీటర్ల డబ్బా. ఇంట్లో అంటే సాలవు కాబట్టి కొంచెం నేను నీళ్ళు పోసుకుంటా ఇట్లా చేస్తుంది. కొంచెం కొంచెం అన్నిటికీ. కాయల చెట్లకి, పువ్వుల చెట్లకి, చిరుకూరకి వాటికి పడలే, చిరాకి వాటికి పడలే. ఇట్లా కాయల చెట్లు వరకు వేసుకుంటే చాలు. కొంచెం కొంచెం, ఎక్కువ లేకుండా కొంచెం కొంచెం. చూడండి నేను ఎట్లా ఇస్తున్నాను. మనకి తెలియపోయినా వేరే వాళ్ళు చేసేది చూసి తెలుసుకొని చేసుకోవాలి. మనం అన్నీ మనం నాకు తెలిసి అనుకోకూడదు. కొన్ని వేరే వాళ్ళు చేస్తుంటారు కదా, అవి మనకి తెలియదు కదా. కాబట్టి మనం చూసి చేయాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నిటికీ మల్లె చెట్లతో సహా, మల్లె చెట్లకు కూడా, ఈ మల్లె చెట్లు, దాసాన్ చెట్లు, పూలు పూసే చెట్లు అన్నిటికీ చేస్తున్నా. ఇట్లాగా పనగంటాకి వాటికి పడలే, వాటికి ఉత్త వాటరే. చిరాకి అట్లకంతా ఉత్త వాటరే ఇస్తా. ఇగో చూడండి, పొళ్ళు చెట్లకి, వాటికి పూల చెట్లకి, వాటికి ఇస్తే చాలు. మనం ఇట్లా ఇట్లా గింజలు కూర్చున్నా అందుకు ఇట్లా చల్లుతున్నా. ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను చేసే విధానం ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు చూసి మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తెలియపోయినా కానీ ఇట్లా చేసుకోండి. చూడండి, ఇంట్లో బాగా పేడ దొరికిందే చాలు, బంగారం లాగా తెచ్చి నేను దాంట్లో పుచ్చకాయ తొక్కులు, కిర్నీ పండ్లు అన్నీ వేసేసా. తొక్కులు అవి వేసేసి ఇట్లా చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు చూసి తెలియపోయినా కానీ ఇట్లా చేసుకోండి. ఇంకా ఎండాకాలం కదా, మన చెట్లు బాగుండాలంటే మనం ఇవన్నీ చేయాలంట. అన్నిటికీ కొంచెం కొంచెం ఇచ్చేస్తా ఫ్రెండ్స్. చూడండి, కొంచెం నీళ్ళు కలుపుతా. మనకి ఎక్కువే ఉన్నాయి కదా చెట్లు, చాలు. 50 లీటర్లు అట్లా కావాలి నీళ్ళు. రోజు పోయి పడలే, రోజు మార్చి రోజు పోస్తా ఫ్రెండ్స్. రోజు పోయి పడలే. బియ్యం కడుగు అయితే ఆడ పెట్టుకొని రోజు మార్చి రోజు పోసేస్తా ఫ్రెండ్స్. నేను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్,
ఇట్లా ఎవరైనా కానీ తెలియపోయినా చూసి మనం నేర్చుకోవాలి. వేరే వాళ్ళు చేసే అయినా చూసి నేర్చుకోవాలని మనకు తెలుసులే అనుకోకూడదు. ఎవరన్నా చెప్పినా కానీ వినాలి మనం, ఇది అని. ఇవి చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకుంటే బాగా చెట్లు కాయలు మనకి కూరగాయలు అన్నీ కాస్తాయి. ఇప్పుడు ఇది పచ్చిపేడ ఎందుకు వేసానంటే ఇది బాగా ఎండాకాలం కదా, మనకి నిదానంగా మనకి ఇగుళ్ళు అవి పెట్టి బాగా కాయలు అవి కూరగాయలు బాగా కాస్తాయంట మనకి ఫ్రెండ్స్. అందుకని పచ్చిపేడ నానబెట్టాను నేను. ఇందులో దొరుకుతుంది, నేను ఎక్కువ తేను పేడ. పచ్చిపేడ కాబట్టి తెచ్చా. నేను ఎక్కువ వేయను పేడ, ఇవే వేసుకుంటా. అన్నం తొక్కులు, కొళ్ళు తొక్కులు, ఎర్రగడ్డలు అవన్నీ వేసేసుకుంటా. ఎర్రగడ్డ తొక్కులు అన్నీ ఏం పడేయకుండా. అందుకని నేను ఎండిపేడ జోలికి బాగుంటాను ఫ్రెండ్స్. ఇంట్లో గింజలు కూర్చున్నా, బీరకాయ గింజలు, ఈ చిక్కుడు గింజలు ఇట్లాగా వాటికి వేసుకుంటే చాలు. చిరుకు వరకే వాటికి పడినా మనకి. ఇంకా ఆ తట్టు ఉన్నాయి ఫ్రెండ్స్, పోసేద్దాం రండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి. మీరు కూడా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇలా తయారు చేసుకోండి. ఏళ్ళకి మనం సత్తలు ఇస్తూ ఉండాలి అప్పుడప్పుడు. కలబంద కానీ అవి ఇస్తూ ఉంటే మన చెట్లు ఎండకి. నేను అప్పుడు కట్ చేసేసాను ఈ మధ్య, లేకపోతే ఇంకా ఎక్కువ పెద్దగా వచ్చిండేది పొదలుగా. నేను కట్ చేసాను, ఇంకా కట్ చేయను. ఎండాకాలం పోయిన దాకా నేను కట్ చేయను ఇంకా చెట్లని. అంతే, ఎంత పెరగతాయో పెరగని. అందుకని నేను కట్ చేయను ఫ్రెండ్స్. ఇంకంతే. ఈ మధ్య అంటే కట్ చేశాను, ఇప్పుడు కట్ చేయను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అయిపోతుంది. ఇంకా మామిడి చెట్టుకి ఇచ్చా. ఇట్లా ఇచ్చా. అట్లాంటి చెట్లకి ఇవ్వాలి మనం. పూలు పూసే చెట్లకి వాటికి ఇచ్చుకోవాలి. వంకాయ చెట్లు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అయిపోతుందిలే. నాకు అరగంట పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ గబగబా పోస్తా ఉడికి, లేకపోతే గంట టైం పడుతుంది. ఇక ముల్లంగలు కదా, ముల్లంగలకు పోయినా మంచి మామూలు వాటరే పోస్తా. ముల్లంగలు అయిపోవచ్చు ఉన్నాయి పీకాల. ముల్లంగలకు పోయినా ఇంకొంచెం ఉన్నాయి ఫ్రెండ్స్, పోసేస్తా. ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా తెలియపోయినా మా వీడియోలు చూసి తెలుసుకొని పోయింది. నేనైతే అన్నిటికీ ఇట్లా ఎవరన్నా చూసైనా అడిగైనా నేను తెలుసుకొని ఇట్లా పోస్తుంటాను. అప్పుడప్పుడు చేస్తుంటాను. మనకు తెలియదు కదా, ఈ మధ్య కదా, కొత్తగా కదా మనం గార్డెన్లో పెడతాం. అందుకని నేను అడగతా. నాకేం ఇదేమిలే, అడిగి తెలుసుకుంటా ఎట్లా చేయాలి ఏంటి. నేను వీడియోలు కూడా చూస్తుంటాను, చూసి ఈ విధంగా చేస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అయిపోవచ్చింది. ఇంక 2 ఉన్నాయి, పోసేస్తా. ఇట్లా గబగబా వస్తున్నా ఫ్రెండ్స్. నాకు పని ఉంది, కొంచెం వెళ్ళాలి. అందువల్ల గబగబా చేస్తున్నా. జామ చెట్లు ఇట్లా చెట్లకంతా పోసుకోవచ్చు. బొప్పాయి చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఇదంతా గింజలు గుచ్చున్నాను. టమాటా చెట్లకి ఇంకా ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు తెలియపోయినా చూసి వేరే వాళ్ళ వీడియోలు ఏంది, వీళ్ళు చేసే విధానం ఏంది అన్నీ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మనకు అన్నీ తెలుసులే అంటే ఏమీ తెలియదు, అట్లా అనుకోకూడదు. మనకు తెలియనట్టే అన్నీ తెలుసుకోవాలి, తెలుసుకొని పోసుకోవాలి. ఇంకేం ఫ్రెండ్స్, చూడండి కిచిడి చెట్టు బాగా పట్టించా. జాంకాయలు అన్నీ పోతా
ఇట్లాంటి వాటికంతా మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా చేసుకున్నాం అనుకో మన చెట్లకి సత్తం ఇచ్చినట్టు. మనం తెలియపోయినా తెలుసుకోవాలి. మనం నాకు తెలిసింది అదే. తెలియపోయినా నేను వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంటా ఫ్రెండ్స్. ఇంకేం ఫ్రెండ్స్, అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, ఇంకొక చెట్టు ఉంది, కోసేస్తా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మామిడి చెట్టు. ఇది కూడా వేసే చాలు, ఏమి ఎక్కువ పల్లె. అప్పుడు ఇస్తానే ఉంటాను నేను, కోడిగుడ్లు అన్నీ ఇస్తానే ఉంటాను దీనికి. ఇంకేం ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో. నేను మీ చిన్న వీడియో చూడండి. మీరందరు చూసి మా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను చేసే విధానం ఎలాగుంది అవన్నీ మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్. చూడండి, చిన్నదే కరేపాకు చెట్టు ఈ మధ్య వేసుకున్నా, బాగా గీళ్ళు పెట్టుకొని వస్తుంది. సరే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.